సమస్యలకు పరిష్కారం అడుగుతావు, పరిశుద్ధాత్మ అభిషేకం అడుగుతావు, ప్రార్థనలో ఎన్నో విషయాల్లో జయం అడుగుతావు. మంచిదే, అడుగు. వాటన్నిటితో పాటు అన్నిటికంటే ముందు, దేవా నీ బుద్ధిని నాకు ప్రసాదించు, నీ బుద్ధిని నాకు దయచేయి, నీ స్వభావాన్ని నాకు దయచేయమని నువ్వు అడుగు. మనం ఏదైనా సరే దేవునిని ఆశించి అడగకపోతే దేవుడు స్పందించడండి. ఆశ ఉండాలి, అడగాలి. ఏదైనా సరే అలా దేవుణ్ణి అడుగుటయే ప్రార్థన అంటే. వెళ్ళి ఆయన దగ్గర కూర్చొని ప్రతిరోజు కొంత సమయం నీ సమస్యలు ఎన్నో చెప్పుకోవాలని ఉంటుంది, దేవునికి చెప్పుకో. కానీ వాటన్నిటికంటే ముందు, దేవా నీ బుద్ధిని నాకు ప్రసాదించు అని అడుగు. ఈ రోజు నుంచి నువ్వు అడుగు. ఇది ఒక బలమైన మాట అండి. ఈ ఒక్క మాటతో ఇంటికి పోవచ్చు నువ్వు. ఇక అయినా ఒక మాట చెప్తా. ఆ బుద్ధిని మన లోపలికి ప్రవేశపెట్టడానికి దేవుడు ఆశ కలిగి ఉన్నాడు. ఆ ఆశ ఎరిగిన నువ్వు అదే ఆశను ఆయన ముందు వ్యక్తం చేస్తే ఆమేన్ అంటాడు. అప్పుడు నీలో ఉన్నటువంటి ఆ దుష్ట స్వభావం, ఆ పాత ప్రాచీన స్వభావాన్ని వెళ్ళగొట్టి తన దైవ స్వభావంతో నిన్ను నింపుతాడు. స్టార్టింగ్లో మనం ఎవరిని? మానవులమై. తర్వాత దుష్టుడి చేత శోధింపబడి ఏమయ్యాము? దుష్టులమయ్యాము. దుష్ట స్వభావాన్ని పొంది దుష్టులమయ్యాము. అలాంటి మనల్ని ఇప్పుడు చేతుల్లోకి తీసుకొని ఆయన రక్తంతో కడిగి పరిశుద్ధపరిచి ఈ దుష్టులైనటువంటి పిల్లలలో ఉన్నటువంటి ఈ అవిధేయత, పిల్లలలో ఉన్నటువంటి ఈ ఉగ్రత పాత్రమైనటువంటి ఘటముల్లో ఉన్నటువంటి ఆ దుష్టత్వం, అవిధేయత, ఉగ్రత పాత్రమైన నేరములన్నీ తొలగించి దేవుడు తన స్వభావాన్ని మనలో నింపటానికి పని చేస్తున్నాడు. ఇప్పుడు చెప్పండి, ఒకవేళ నిజంగా మనం పూర్తిగా దైవ స్వభావంతో నింపబడ్డామనుకో, ఆ తర్వాత మన కేడర్ ఏంటో తెలుసా? దైవములు. అసలు మనల్ని ఏం చేయాలని చేతబట్టుకుంటున్నాడో తెలుసా? దైవాలను చేయాలని కోరిక, ఆయన కోరిక. అది మన మీద ప్రణాళిక. మనమేంది? మనం దైవం ఏంటి? దైవాన్ని మనం ఆరాధిస్తాం, మనం మొక్కుతాం, ప్రార్థిస్తాం, కానీ మనం దైవం అవటం ఏంటి? నేను చెప్పేది నిజమమ్మా. నిన్ను ఒక దైవంగా మార్చాలనే యేసయ్య నిన్ను చేతబట్టుకున్నాడు. ఎంతమందికి అర్థమైందో మరి చేతులు ఎత్తితే సంతోషపడతాను, నిజంగా అర్థమైతే. దయ్యములాగా ఉన్న మన బతుకుల్ని, దుష్టత్వంతో నిండిపోయిన మన బతుకుల్ని చేతబట్టి ఆ దుష్టత్వాన్ని మనలో నుంచి వెళ్ళగొట్టి దైవములుగా మార్చాలనేదే యేసయ్య కోరిక. యేసయ్య ఏమై ఉన్నాడు? మానవుడై ఉన్నాడు మరియు దేవుడై ఉన్నాడు. ఇప్పుడు మనం ఏమై ఉన్నాం? ముందు మానవులమై ఉన్నాము. తర్వాత దుష్టుడి శోధనకు లోన ఏమయ్యాము? దుష్టులమయ్యాము. ఇప్పుడు మనల్ని ఏం చేయాలని కోరుకుంటున్నాడు? దైవములను చేయాలని కోరుకుంటున్నాడు. అది తమ్ముడు దేవుని ప్లాన్. కొంతమంది మనుషులను చూసి, మా అమ్మ దేవత లాంటిది, మా నాన్న దేవుడు అని పిల్లలు చెప్పుకుంటారు. ఎవరమ్మ వాళ్ళకి దేవత, ఎవరు నాన్న వాళ్ళకి దేవుడు. కర్ర తీసుకొని బాధారు అనుకో, ఏమంటారండి? మా అమ్మ దెయ్యం, మా సరే వదిలే. కొంతమంది మనుషులు చూసి అంటారు, అయ్యా దేవుళ్ళలాగా వచ్చావయ్యా, దేవుళ్ళ లాంటోడివయ్యా, అమ్మా దేవుళ్ళ లాంటి దానివమ్మా నువ్వు అంటారు. ఏదో ఒక సుబుద్ధి మన దగ్గర చూసి, ఒక దానగుణం, ఒక దయాగుణం, ఒక కనికరం, ఒక మంచి బుద్ధి మన దగ్గర చూసి, అమ్మో నువ్వు దేవుళ్ళ లాంటి దానివమ్మా, అయ్యో నువ్వు దేవుళ్ళ లాంటోడివయ్యా అంటారు. నా ప్రభు ఏం చేయబోనుకున్నాడు తెలుసా? లాంటోడు కాదు, అసలు దైవాన్ని చేయాలని పూనుకున్నాడు. ఆయన మానవుడు మరియు దేవుడై ఉన్నట్టు మానవులమైన మనల్ని దేవుడుగా, దైవములుగా చేయాలనేది ఆయన అనాది సంకల్పం. 82వ కీర్తన 6వ వచనం తొందరగా చూడు.
మీరు దైవములనియు మీరందరూ సర్వోన్నతుని కుమారులనియు నేనే సెలవిచ్చి ఉన్నాను. చాలు. ఆ మాట ఎప్పుడన్నా ఆలోచించారా? చదువు, మళ్ళీ చదువు అదే మాట. మీరు దైవములనియు 82వ కీర్తన 6వ వచనం చదువుతున్నాడు. మీరు దైవములనియు మీరందరూ మనం దైవాలం ఏందండి? మీరందరూ సర్వోన్నతుని కుమారులు కుమార్తెలట. సర్వోన్నతుడు ఎవరు? పరలోక తండ్రి. ఆయనకి కొడుకులం కూతుళ్ళమట. ఎప్పుడయ్యామో? ఎప్పుడైతే మారు మనసు పొంది బాప్తిస్మం పొంది విశ్వాసం వ్యక్తపరిచామో అప్పుడే మన లిస్టులో రాశాడో తెలుసా? ఇదిగో ఫలానా మరియమ్మ, ఫలానా పేరు కలిగిన తల్లి, ఫలానా ఆమె నా కూతురు, ఫలానా అబ్బాయి నా కొడుకు అని ఏనాడైతే మారు మనసు పొంది బాప్తిస్మం పొంది జీవగ్రంథంలో పేరు సంపాదించుకున్నామో ఆ రోజే మన పేరు దేవుని కొడుకు, దేవుని కూతురు అని రాశాడు. ఏనాడైతే విశ్వాసాన్ని ప్రచురపరిచి రక్షణ పొందామో ఆనాడే మనల్ని దేవుని కుమారులుగా కుమార్తెలుగా రాశాడు కదా. పేరులు రాయంగానే సరే, ఆయనకు పుట్టంగానే సరే ఏం రావద్దు? బుద్ధి. ఆ బుద్ధిని మనల్ని రూపుదిద్ది ఆయన బుద్ధి మనకు ప్రసాదించి ఆ వ్యక్తిత్వము ఆ స్వభావం మనకు వచ్చేటట్టు చేసి మనల్ని కూడా దేవుడు తన పక్కన కూర్చోబెట్టుకోవాలని ఆశపడుతున్నాడండి.